హరే కృష్ణ. మాయ, మన లక్ష్యము, ఈ రెండు విషయాలను మనం కానీ గమనించినట్లయితే, మాయ మనల్ని నేరుగా ఏమీ చేయలేదు, కానీ అది మన నిజమైన లక్ష్యాన్ని చేరుకోనీయకుండా మన దృష్టిని ఎప్పుడూ మళ్ళిస్తూనే ఉంటుంది. మన లక్ష్యము యథార్థంగా భక్తి మార్గంలో స్థిరంగా ఉంటూ భగవంతుని చేరుకునేది మన నిజమైన లక్ష్యం. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోనీయకుండా ఏ విషయాలనైతే తీసుకువచ్చి మన ఎదురుగా ఉంచితే మనం ఆకర్షించబడతామో వాటిని నిరంతరము తీసుకొచ్చి మన ముందు ఉంచుతూనే ఉంటుంది. అంటే కంటిన్యూగా మనల్ని డైవర్షన్ చేస్తూనే ఉంటుంది. మనల్ని ఈ మాయ మోసగిస్తూ ఉన్నది, మనల్ని మభ్య పెడుతూ ఉన్నది అని మనము రియలైజేషన్ అయ్యేంత వరకు, అంటే మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది అని మనం గ్రహించేంత వరకు మనల్ని ఈ మాయ ఆడిస్తూనే ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా భగవంతుని యొక్క సేవ, భక్తుల సాంగత్యము, భగవంతుని నామాన్ని, భగవంతుని యొక్క దర్శనాన్ని ఎప్పుడు కూడా మనము వదులుకోకూడదు. ఎప్పుడూ భగవంతుని మార్గంలోనే స్థిరంగా ఉండాలి. ఇక్కడ మనం గమనించాల్సింది, మాయ అంటే అదేదో కొత్తది కాదు, భగవంతుడిలో ఉండేటువంటి అది ఒక శక్తి. అంటే ఆ శక్తిని ఉపయోగించి మనల్ని పరీక్షిస్తూ ఉంటారు. భగవంతుడు డైవర్షన్ అవుతున్నాడా లేదా అని. చూడండి, అర్జునుడు కృష్ణ భగవానుడితో చెప్తాడు, కృష్ణ, నేను ఎవరితో అయితే యుద్ధం చేయబోతున్నానో వాళ్ళని ఒకసారి చూడాలనుకుంటున్నాను, దయవుంచి నన్ను వాళ్ళ దగ్గరికి, వాళ్ళ ఎదురుగా తీసుకెళ్ళి నిలబెట్టు అనేసి చెప్తాడనమాట. చూడాలి సైన్యాన్ని అంతా అని. ఎక్కడైతే ఇతన్ని తీసుకువెళ్ళి నిలబెడితే ఇతను మోహానికి గురవుతాడో కరెక్ట్గా అదే స్పాట్లో తీసుకెళ్ళి నిలబెడతాడు. అదే ప్రదేశంలో. ఎక్కడ నిలబెట్టాడు? చిన్నప్పటి నుంచి తను పెంచి పెద్ద చేసిన, అంటే వీళ్ళ తండ్రి చిన్నప్పుడే చనిపోతాడు కదా పాండురాజు. కాబట్టి భీష్ముడి అందరినీ వీళ్ళని పెంచాడు. ఎవరికీ చెప్పలేనటువంటి గొప్ప విద్యలు అన్నీ కూడా ద్రోణాచార్యుడు ఇతనికి నేర్పించాడు. కాబట్టి వీళ్ళిద్దరు ఎదురుగా నిలబెడితే అప్పుడు ఇతను మోహానికి గురవుతాడని కరెక్ట్గా వాళ్ళ ఎదురుగానే నిలబెడతాడు. అదే విధంగానే మనల్ని కూడా నిత్యము మాయ పరీక్షిస్తూనే ఉంటుంది. ఏ విషయాలు తీసుకొచ్చి మన ఎదురుగా నిలబెడితే మనం డిస్టర్బ్ అవుతామో ఆ విషయాలనే ముందుకు పదే పదే మన ఎదురుగా ఉంచుతూనే ఉంటుంది మాయ కంటిన్యూగా. అందుకే అదృష్టం ఒకసారే తలుపు తడుతుంది, దరిద్రం తీసేంత వరకు తడుతూనే ఉంటుంది అంటారు, చూసావా? ఆ విధంగా మనకు ఎప్పుడు కూడా ఈ మాయ అనేది రెగ్యులర్గా మనల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ భగవంతుని యొక్క మార్గాన్ని ఎన్ని పరిస్థితులు ఎదురైనా కూడా స్ట్రాంగ్గా ఉండాలి. మైండ్ స్ట్రాంగ్గా ఉంటూ మనం రెగ్యులర్గా భగవంతుని సేవలో పాల్గొనాలి, భగవంతుని యొక్క నామజపం చేయాలి, భగవంతుని గురించి వినాలి, భక్తుల సాంగత్యం కావాలి, సేవ కావాలి, దర్శనం కావాలి. ఇవన్నీ ఏది వదులుకోకూడదు అనమాట. అప్పుడే మన నిజమైనటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోగలం, భగవంతుని యొక్క పాదాల చెంతకు చేరగలము. అలా మాయ పెట్టే అనేక రకాల ప్రలోభాలను తట్టుకొని స్థిరంగా భక్తి మార్గంలో కొనసాగేటువంటి భాగ్యాన్ని మనకు కల్పించమని గురుదేవుల యొక్క పాదాలు బట్టి, అదేవిధంగా భగవంతుని యొక్క పాదాలు బట్టి వేడుకున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.